ఆ ఇళ్ల పూర్తికి ఎంత కాలం పడుతుంది? గృహ నిర్మాణ శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్. కాంగ్రెస్ హయాంలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లలో అసంపూర్తిగా ఉన్న వాటిని పూర్తి చేయడానికి ఎంత కాలం పడుతుందో, ఎంత వ్యయం అవుతుందో అంచనాలు రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. గృహ నిర్మాణ శాఖపై సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మునుపటి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాటి నిర్మాణం కొనసాగించవచ్చా అని అధికారులను ప్రశ్నించారు. 19,30,000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం గతంలో పూర్తయ్యాయని, 4,53,000 ఇళ్లు వివిధ దశల్లో నిలిచిపోయాయన్నారు. అయితే 2 పడకల గదుల ఇళ్లలో లబ్ధిదారులకు ఎన్ని అందజేశారు, మిగతావి ఏ స్థితిలో ఉన్నాయి, పూర్తి చేసేందుకు ఎన్ని నిధులు అవసరమవుతాయని చెప్పేసి అడిగారన్నమాట. అయితే గృహ నిర్మాణ సంస్థ అప్పులపై ఆరా కూడా తీయడం అయితే జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. తొందరలోనే ఈ గతంలో ఉన్న ఇల్లు, నెక్స్ట్ 2 పడకల ఇల్లుకు సంబంధించి ఈ ఇల్లు అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసి తొందరలోనే ఇవ్వబోతుందన్నమాట. ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.